మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారములకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చెయ్యమంటే చేయును అని ఉత్తరమిచ్చును. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొడుకుటయు నుండినని మీతో చెప్పుచున్నానెను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పును. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందును. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించునని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పును. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుషు కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలం లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పును. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడును. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టువాడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునిరి. ఆయన అద్దరినున్న గదేరినియల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమును వెళ్ళలేకపోయిను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయన్ను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయిను. ఇదిగో ఆ మందంతయు ప్రపాంతమ నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళలో పడిసెచ్చును. వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను వేడుకునిరి.